చందమామ కథ ఆడి తప్పడు. శ్రీరంగపురంలో చిట్టి వెంకప్ప అనే గొల్లవాడున్నాడు. అతనే కాదు, ఆ ఊరిలో చాలామంది గొల్లవాళ్ళున్నారు. వాళ్ళందరికీ పాలవర్తకమే జీవనోపాధి. అందుచేత ఒక్కొక్కళ్ళకి బోలెడన్ని పాడి పశువులు ఉండేవి. ఆ పాల వాళ్ళందరూ బాగా ధనవంతులై మంచి అభివృద్ధిలో ఉంటూ వచ్చారు. వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఒకటి ఉన్నది. వీలైనంత వరకు వాళ్ళు పాలల్లో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు. పైగా ఎవరినైనా అడిగితే నీళ్లు కలపలేదు అని అబద్ధం చెప్పేవాళ్ళు. ఊళ్ళో అందరూ ఇలానే చేస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు మటుకు ఏం చేయగలరు? వేరే దారి లేక ఆ నీళ్ల పాలతోని తృప్తిపడి ఊరుకునేవాళ్ళు. చిట్టి వెంకప్ప కూడా ఒక ఆవుంది. అది పూటకి 2 సేర్లు పాలిస్తుంది. పాలల్లో నీళ్లు కలపటానికి కానీ కలపలేదు అని అబద్ధం ఆడడానికి కానీ వెంకప్పకి ఇష్టం లేదు. అందుచేత పొదుగులో పాలు పితికినవి పితికినట్టుగానే అమ్మివేసేవాడు. ఇందుకు చాలామంది సంతోషించేవారు. తక్కిన పాలవాళ్లకు మళ్ళీ అతను మోసం చెయ్యక అబద్ధం ఆడక పాలు అమ్మితే కొద్ది రోజులకల్లా వెంకప్ప నష్టపడవలసి వచ్చింది. ఏమంటే పాలవాళ్ళంతా సేరు పాలకి సేరు నీళ్ళు ఎక్కించి అమ్ముతారు. వెంకప్ప అమ్మే పాలు ఎంత నికరమైనవే అయినా నాణ్యం తెలిసిన వాళ్ళు సేరుకి 1 అనా డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. అంతే. అంటే వెంకప్ప ఆవు రోజు 2 పూటలా ఇచ్చే 4 సేర్ల పాలకి మొత్తం 4 అనాలు మాత్రమే ఎక్కువ వస్తుందన్నమాట. సగానికి సగం నీళ్లు కలిపి విక్రయించే పాలవాళ్ళ లాభం ముందు ఇది ఏ పాటిది? నిజానికి వెంకప్ప లెక్క చూసుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకి పెట్టే దానా విలువ కూడా సరిపోయేది కాదు పాపం. అవతల చూడబోతే ఊరిలోని పాలవాళ్ళ ఆడవాళ్ళందరూ 7 వారాల నగలు చేయించి ఒంటి నిండా అలంకరించుకుంటున్నారు. నిరుడు పూరి గుడిసెలుగా కనపడిన వాళ్ళ ఇళ్లకు బదులుగా ఈ 7 పెంకుటిల్లు మిద్దెలు లేచినాయి. ఎన్నాళ్ళు పాలు అమ్మినా వెంకప్ప స్థితిగతుల్లో మాత్రం ఎదుగు బొదుగు కనిపించలేదు. ఈ స్థితి తలుచుకుంటే వెంకప్ప భార్యకు గుండె బేజారైపోయింది. తోటి ఇళ్లల్లో వాళ్ళందరూ వైభవంగా వెలిగిపోతూ ఉండటం, వాళ్ళ ముందు తాను ఎప్పటిలాగే చింకిపాతలతోనే కాలక్షేపం చేయవలసి రావటం తలవంపులుగా తోచేది. ఈ విచారంతో ఆమె భర్తను పిలిచి, మనం కూడా పాలల్లో నీళ్లు కలపకపోతే మన సంసారం ఇంక ఎప్పుడూ నీళ్లు కారుతూనే ఉంటుంది. కనుక ఇవాల్టి నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్ళకపోతే నేను ఊరుకోను అని ఆమె మొరాయించింది. ఆడది గట్టిగా పట్టుబడితే మగవాడు ఏం చేయగలుగుతాడు? నీళ్లు కలపమంటే కలుపుతాను, కానీ పాలు పుచ్చుకునే వాళ్ళు అడిగితే మాత్రం కలపలేదు అని అబద్ధం మాత్రం చెప్పలేను అన్నాడు వెంకప్ప. భర్త మనసు గ్రహించింది. వెంకప్ప భార్య, సరే, నువ్వు అబద్ధం చెప్పనక్కర్లేదు, నేను చెప్పినట్టుగా చెయ్యి, అప్పుడు తక్కిన అందరిలాగా మనకు కూడా మంచి లాభాలు వస్తాయి అంటూ ఏదో ఆలోచన చెప్పింది. అది అతనికి నచ్చింది కూడాను. మరునాడు పొద్దున్నే వెంకప్ప నామాలు దిట్టంగా పెట్టుకొని పాలు పోయటానికని ఊళ్ళోకి బయలుదేరాడు. రోజులాగా పాలు చిక్కగా లేకపోవటం చూసి అతను వాడుకగా పోసే ఇళ్లల్లోని వాళ్ళందరూ వెంకప్పను నిలదీసి అడగనారంభించారు. ఎప్పుడూ లేదు వెంకప్ప, ఇవాళ నీకు కూడా దుర్బుద్ధి పుట్టిందే, పాలల్లో నీళ్లు కలిపి తెచ్చావేం? ఇదేనా నీ నిజాయితీ అని వరసన వాళ్ళందరూ అడిగితే వెంకప్ప, ఒట్టు తల్లి, నేను పాలల్లో నీళ్లు కలపనే లేదు అని చెప్పాడు. అందుకు వాళ్ళు, పైగా అబద్ధాలు కూడా నేర్చావు అని గద్దించేసరికి, లేదు తల్లి, నమ్మండి, నా మాట అబద్ధం కాదు, నేను పాలల్లో నీళ్లు కలపనే లేదు అని మళ్ళీ అదే మాట చెప్పాడు. చివరికి నలుగురు పోగయి, ఏమిటయ్యా, ఒట్టి నీళ్లు ఎదురు కనబడుతూ ఉంటే లేదని బుకాయిస్తావేమిటి అంటూ కోపగించారు. అప్పుడు వెంకప్ప, నమ్మకం లేకపోతే మా ఆడవాళ్ళని పిలిపించి అడగండి, అదే కొంచెడు గిన్నె తెచ్చింది, నేను నీళ్లు కలపలేదంటే నమ్మరేం కర్మం అని అన్నాడు అమాయకంగా. ఇదేమిటా అని ఆరా తీసి తరచి అడిగేసరికి వెంకప్ప అసలు సంగతి కాస్త బయట పెట్టేశాడు. భార్య కుంచెడు గిన్నెలో నీళ్లు పట్టుకొని తెస్తే వెంకప్ప తను పితికిన 2 సేర్ల పాలు అందులో పోశాడుట. ఇది ఆమె ఆనాడు చెప్పిన ఉపాయం. అనగా ఏమైనా సరే భర్త అబద్ధం ఆడడని వెంకప్ప భార్య రూఢీ చేసుకుంది.
అందువల్ల ఉపాయం పన్ని భర్త అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా చేసింది. అందుకనే వెంకప్పకు కూడా ఈ ఉపాయం నచ్చింది. ఈ సంగతి తెలిసిన తర్వాత అంతా పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వుకున్నారు, కానీ వెంకప్ప నిజాయితీని మాత్రం ఎవ్వరూ శంకించలేకపోయారు. అదే, ఎవరైనా అడిగితే పాలల్లో నీళ్లు కలిపావా అనే కదా అడుగుతారు. అందుకని వీళ్ళేం చేశారు, నీళ్ళల్లోనే పాలు కలిపారు. అంతే కదా, ఎవరైనా ఏమని అడుగుతారు, పాలలో నీళ్లు కలిపారా, పాలల్లో నీళ్లు కలిపారా అని అడుగుతారు. సో మేము కలపలేదు అని చెప్పారు. బాగుంది. ఇది ఎలా ఉందంటే, మనం మార్కెట్లో ఏమైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటిపైన పిక్చర్ ఒకటి ఉంటుంది, లోపల విషయం ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ టమాటో కెచప్ అని రాస్తారు, కానీ అందులో ఫ్రెష్ ఏమీ ఉండదు. దాని వెనకాల తిప్పి చూస్తే ఫ్రెష్ అనేది కేవలం దాని బ్రాండ్ నేమే తప్ప రియల్గా అందులో ఫ్రెష్ లేదు అని వాళ్ళే మెన్షన్ కూడా చేస్తారు ప్యాకెట్ పైన. కానీ మనమేమనుకుంటాం, ఓహో ఇది నిజంగా ఫ్రెష్ టమాటోతో చేశారేమో అని మనం అనుకుంటాం. అదే కదా, మోసం చేసినా మోసం చేయనట్టు, అబద్ధం ఆడినా అబద్ధం ఆడనట్టు. బాగుంది మొత్తానికి. ఇక ఈ కథ 1953 మార్చి నెల చందమామలు వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా కలిగాయా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.